మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అనిశ్చితిలోనూ పరుగే అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7.2%. వాణిజ్య ముప్పులు అంతర్జాతీయ ఒడిదుడుకులు ఉన్నా ముందుకే. సామాజిక మాధ్యమాలపై వయసుల వారి నియంత్రణ అవసరం. ఆరోగ్య సప్లిమెంట్లు ప్రత్యామ్నాయం కావు. ప్రజల బ్యాలెన్స్ షీట్లు కడకళ. ఆర్థిక సర్వేల వెల్లడి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. అంతర్జాతీయంగా ఒడిదుడుకులు వాణిజ్య ముప్పులు వెంటాడుతున్న భారత్లో వచ్చేడాది ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీయనుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. అది ప్రపంచ సగటును మించి కొనసాగనుందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టుకునుందని వివరించింది. 2026-27 ఏడాదిలో ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% మధ్య ఉండొచ్చని తెలిపింది. అయితే వినియోగం పెట్టుబడుల్లో స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది వృద్ధి రేటు అయిన 7.4% కంటే వచ్చే ఏడాది స్వల్పంగా నెమ్మదించనుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతి నిర్మాణం అరుదైన అవకాశం, ముందు నుంచి అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు. సులభతర జీవనానికి భవిష్యత్ నగరం. ఆర్థిక సర్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణం ఒక అరుదైన అవకాశం అని ఆర్థిక సర్వే పేర్కొంది. సులభతర జీవనానికి ఇది భవిష్యత్ నగరంగా నిలుస్తుందని తెలిపింది. ఒక నగరం కిక్కిరిసిపోయాక, సేవల కొరత ఏర్పడ్డాక, అనధికారిక నిర్మాణాలు పెరిగాక మార్పులు చేర్పులు చేయడం కంటే గ్రీన్ఫీల్డ్ నగరం ఏర్పాటు ద్వారా ఇక్కడ జీవన వ్యవస్థని ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 4 లక్షల సమీపానికి కిలో వెండి. బంగారం వెండి ధరలు గురువారం గణనీయంగా పెరిగిన తదుపరి కాస్త తగ్గాయి. అంతర్జాతీయంగా ఔన్స్ 31.10 గ్రాములు బంగారం ధర $25 పెరిగి $5,330కి చేరితే, ఔన్స్ వెండి ధర కూడా $1 అధికమై $114లను మించింది. ఫలితంగా రాత్రి 11:55 గంటలకు హైదరాబాద్ బులియన్ వేఫండ్లో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర 1,79,700 దగ్గర, కిలో వెండి ధర 3,99,600 దగ్గర స్థిరపడ్డాయి. బుధవారం రాత్రి ధర 1,73,300, 3,79,700 కావడం గమనార్హం అన్నటువంటిది హైలైట్ చేశారు. చిన్నప్పన్న వెనక ఉన్న పెద్దప్ప ఎవరు? కల్తీ కేసులో కీలక సూత్రధారులను వదిలేశారా? లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారుని తేల్చిన సిట్ ఈ ప్రశ్నకు బదులే తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలు టెండర్ నిబంధనల్ని 2019 ఆగస్టులో పటిష్టం చేస్తూ అప్పటి ఈవో ఉత్తర్వులు ఇస్తే, ప్రైవేట్ డైరీలకు మెయిల్ చేసేందుకు 4 నెలల్లోనే 2019 డిసెంబర్లో వాటిని సడలిస్తూ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకుంది? డైరీ సంస్థల వార్షిక టర్నోవర్, పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం వెనక మర్మం ఏంటి? తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ ఇతర అవసరాలకు ప్రైవేట్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేసింది. ఆ నిర్ణయం వల్లే కదా తద్వారా సహకార డైరీలకు దారులు మూసేసి ప్రైవేట్ డైరీలకు రాచిబాట పరిచారని చెప్పింది. దానికి సూత్రధార ఎవరో ఎందుకు తేల్చలేదు? ఇవన్నీ మనం రాసుకునే కుకింగ్ స్టోరీలు. ఓవరాల్గా నిస్సిగ్గుగా ఇక్కడ సిబిఐఏ దర్యాప్తు చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి దొంగ కేసులు, దొంగ వ్యవహారాలు, దొంగ సిబిఐ, దొంగ సిఐడి, దొంగ సిట్టు ఇవన్నీ లేకపోయేటప్పటికి, ఇప్పుడు ఫెయిల్ అయ్యేటప్పటికి ఎందుకు వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టలేదు అన్నటువంటిది నీచపత్రిక రాసుకొస్తున్న వార్తలు. ఇకపోతే నేతన్నలకు ఉచిత విద్యుత్తు అంటూ ఏప్రిల్ 1 నుంచి అమలు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి లబ్ధి. చేనేత జౌళి మంత్రి సవిత. రాష్ట్రంలో నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ అందించనున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయబడుతున్నట్టు తెలిపారు. ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,03,000 మంది నేతన్నలకి ప్రయోజనం అన్నటువంటిది హైలైట్ చేశారు. 2029 నాటికి 1.4 లక్షల కోట్ల ఎన్హెచ్ ప్రాజెక్టులు, కోడూరు ముప్పవరం కారిడార్ వచ్చే ఏడాదికి సిద్ధం చేయాలి. రాష్ట్రంలో ఎన్హెచ్లన్నీ 4-6 వరుసలుగా విస్తరించాలి ప్రణాళిక. పోర్టులన్నీ హైవేలతో అనుసంధానం చేయాలి. ఆర్ఎన్బి రోడ్లో ఎక్కడ గుంతలు కనిపించకూడదు సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. అసలు హైవేలకి ఈయనకి ఏంటి సంబంధం? హైవేలు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మనం దాంట్లో ప్రపోజల్స్ ఇస్తాం. అదేదో ఈయన సమీక్షించారట, ఏది ఆర్ఎన్బి వాళ్ళతో. అసలు ఆర్ఎన్బికి హైవే ఎన్హెచ్ఏకి సంబంధం ఏంటంటే, అదే ఏదైనా మంచి జరిగితే మా పేరు చెప్పండి, చెడు జరిగితే పక్కన వాళ్ళ పేరు చెప్పండి అన్నట్టుంటుంది అనమాట. అయితే వన్యప్రాణుల సంరక్షణకి ముందుకు రావాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. విశాఖ జూ సందర్శన. 2 జిరాఫీలు దత్తత తీసుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాజకేశ్వరరెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ. మద్యం కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత. సహనిందితులతో కలిసి ఆయన కుట్రకు పాల్పడ్డారు. తీర్పులో హైకోర్టు స్పష్టీకరణ. ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డిలకు షరతులతో బెయిల్ అన్నటువంటిది హైలైట్ చేశారు. వైకాపాయంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజకేశ్వరరెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. మరో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. సజ్జల శ్రీధర్ రెడ్డి, చెరుకూరు వెంకటేష్ నాయుడు, వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తిరుమలలో వైకాపా నేతల అరాచకాలు ప్రజలకు చెబుదాం. ఎమ్మెల్యే శ్రీధర్పై విచారణ కమిటీ వేయడం పార్టీ నిబద్ధతకు నిదర్శనం. జనసేన శాసనసభాపక్ష భేటీలో చర్చ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకాపా ప్రభుత్వంలో సాగించిన అరాచకాలు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాలపై ప్రజలకు పూర్తి సమాచారం తెలియజేయాలని జనసేన శాసనసభాపక్షం నిర్ణయించింది. అసలు నెయ్యి లేకుండా రసాయనాలతో తయారు చేసింది నెయ్యిగా సరఫరా చేయడం దుర్మార్గం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు వారి ఆరోగ్యాలతో చెలగాట మాటమేనని అభిప్రాయపడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే పరకామణి కేసులో ఎలా రాజీ చేశారు, కౌంటర్ వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం హైకోర్టు ధర్మాసనం ఆదేశం. విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారాలి పరకామణిలో కానుకల చోరీ కేసుని రాజీ చేసుకోవడానికి అనుసరించిన విధానం ఏంటి, రాజీ చేసుకోవడానికి అథారిటీ ఎవరు, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు ఏం చెప్తున్నాయి తదితర వివరాలతో కౌంటర్ వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం ధర్మాసనం ఆదేశించింది. ఇదే కేసులో సింగిల్ జడ్జి వద్ద విచారణ పెండింగ్లో ఉన్న వ్యాజ్యాన్ని తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది. విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నెయ్యి కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదు, సిట్ ఛార్జ్ షీట్లో అదే చెప్పింది వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను టార్గెట్ చేశారు అంటూ మద్యం కేసులో జైలు నుంచి విడుదలైనటువంటి చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డిల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బాబు క్రెడిట్ చౌర్యం, రీసర్వే సూపర్, వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విధానాలు విప్లవాత్మకం, భూముల రీసర్వే నుంచి ఆర్బీకేలు, ఈ ఫార్మర్ మార్కెట్ లాంటి వినూత్న చర్యలు, 2025-26 కేంద్ర ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రశంసలు, భూముల రీసర్వే ప్రాజెక్టు 2021లో ఏపీలో ప్రారంభం, 6,901 గ్రామాల్లో రీసర్వే పూర్తి, 81 లక్షల కమతాలు తిరిగి సర్వే, సుమారు 86,000 సరిహద్దు వివాదాల పరిష్కారం, దాదాపు 15,000 మంది సర్వేయర్ల నియామకం, రైతులకు పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో రీసర్వే, తొలిసారి డ్రోన్లు, రోవర్లు, విమానాల వినియోగం, భూములకి జియో హద్దులు, పట్టాదారు పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్లు, ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ టైటిళ్లు జారీ, 2023-24 మహిళల సారథ్యంలో ఏపీలో పెద్ద ఎత్తున పరిశ్రమల నమోదు, సింగిల్ విండో విధానంతో సులభంగా పారిశ్రామిక అనుమతులు, ఏపీలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్కు ప్రోత్సాహం, పంట ఉత్పత్తులకు మంచి ధర లభించేలా ఈ ఫార్మర్ మార్కెట్ విధానం, కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేసిన వైఎస్ జగన్ సర్కార్ అంటూ ప్రశంసించిందన్న వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అన్యాయంగా ఇరికించిన కేసులో చెవిరెడ్డికి మద్యంకి అక్రమ కేసులో చెవిరెడ్డికి బెయిల్, శ్రీధర్ రెడ్డి వెంకటేష్ నాయుడు కూడా హైకోర్టులో బెయిల్ మంజూరు, ట్రయల్కి ముందు సుదీర్ఘకాలం జైల్లో ఉంచడానికి వీల్లేదు, అలా ఉంచడం రాజ్యాంగ విరుద్ధం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. ఇదే కేసులో కొందరు సహనిందితులు ఎప్పటికే బెయిల్ పొందారు, అందువల్ల ఈ ముగ్గురికి బెయిల్ విషయంలో వివక్ష చూపలేం, ఈ కేసులో పలు అంశాలను ట్రయల్లో తేల్చాలి, సమీప కాలంలో ట్రయల్ పూర్తయ్యే పరిస్థితి లేదు, అందువల్ల ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఎన్ని కేసులు పెట్టినా భయపడం అంటూ జగనన్న స్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కొంటాం, వైఎస్ కుటుంబంలో 3 తరాల నేతలతో అనుబంధం, చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చెందినవాడిని కాబట్టి నాపై కక్ష, నాడు జైళ్లలో పెట్టి కొట్టించారు, ఇప్పుడు 230 రోజులు జైల్లో పెట్టారు, చంద్రబాబు మీరు సంతృప్తి చెందే వరకు కేసులు పెడుతూనే ఉండండి అంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే గీతం భూదోపిడీని అడ్డుకుంటాం, చంద్రబాబు కుటుంబ సభ్యులు 1000 కోట్ల భూములు దోచుకుంటున్న విషయంపై జనసేన బీజేపీ స్పందించాలి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, గీతం ఆక్రమిత భూముల పరిశీలనకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇప్పుడేం చెప్తావు చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది, సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్లో నిజాలు వెలుగులోకి వచ్చాయి, చంద్రబాబు చెప్పిందంతా దుష్ప్రచారమేనని తేలిపోయింది, వైఎస్ జగన్ పైన నాపైన చంద్రబాబు దుష్ప్రచారం చేశారు, సీఎం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, కూటమి అసత్య ప్రచారంపై మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ హైలైట్ చేశారు. అట్లాగే బాబు గుండు గీయించుకుని క్షమాపణ చెప్పాలి, టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి డిమాండ్, తిరుమల లడ్డూపై బాబుది పవన్ది దుష్ప్రచారం అని తేలిపోయింది, ఏకంగా జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణ, అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలు కల్తీ అన్న పవన్ కళ్యాణ్, చివరికి అసలు జంతు కొవ్వే లేదని సిబిఐ నివేదిక, సిబిఐ తన నివేదికలు ఎక్కడా రాజకీయపరమైన నేరారోపణ చేయలేదన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చోరీ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు దామోదర్ నాయుడు పునర్నియామకం చెల్లదు, ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు, తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశాలు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా రిటైర్డ్ అయిన టీ దామోదర్ నాయుడు తిరిగి నియమించడం చెల్లదంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపబెట్లా మారింది, నిబంధనలకు పాత్రేస్తూ పదవి విరమణ పొందిన దామోదర్ నాయుడు అదే పదవిలో ఏడాది పాటు పునర్నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేసింది, నాన్ క్యాడర్కి చెందిన ఏ ఉన్నతాధికారి అయిన రిటైర్ అయిన తర్వాత అదే పోస్టు అదే హోదాలో కొనసాగే అవకాశం ఉండదు, కానీ చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలు పాత్రేస్తూ పునర్నియామకం పేరిట రిటైర్ అయిన అధికారులు కీలకమైన పోస్టులు నియమిస్తుంది, 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన రామ్ శంకర్ నాయక్ని తిరిగి మత్స్యశాఖ కమిషనర్గా నియమిస్తే గతేడాది రిటైర్ అయిన స్పెషల్ సిఎస్ బుడితి రాజశేఖర్ ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్గా నియమించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అప్పటి వరకు డైరెక్టర్గా ఉన్న అమరేంద్ర కుమార్ని తప్పించి దామోదర్ నాయుడు నియమించింది, దామోదర్ నాయుడు జూలై 31 పదవి విరమణ పొందారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కల్తీ కోసమే కుట్ర అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నిబంధనల సడలింపు అసలు కారణం, కల్తీ నేపై సిట్ తేల్చిన నిజమది, 1.5 కిందటే ఆంధ్రజ్యోతి చెప్పింది, టీడీపీ హయాంలో కఠినమైన నిబంధనలు, వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు, చొక్క పాలు కొనని కంపెనీలకు ఆహ్వానం, అనుభవం అర్హతలకు పాలక మండలి పాత్ర, పాత్రదారులు సరే సూత్రధారులు ఎవరు, అంతిమ లబ్ధిదారులు గుట్టు రట్టు చేస్తారా, ఇది ఒక పక్కన ఛార్జ్షీట్ పూర్తి అయిపోయింది. ఈనాడు జ్యోతి కడుపు మంట ఏంటంటే ఏ వైసీపీ వాడిని అరెస్ట్ చేయలేదు, వైవి సుబ్బారెడ్డి మీద కేసు పెట్టలేదు, కేవలం ఉద్యోగుల మీద పెట్టారు, ఇది కాబట్టి ఇప్పుడు దాకా నిన్నేమో ఒక రకంగా రాసుకొచ్చారు కన్ఫామ్ అయిపోయిందని, ఇప్పుడు వచ్చేటప్పటికి అబ్బాయి వైసీపీ వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదని చెప్పి సిబిఐ మీద ఏడుస్తున్నారు అన్నమాట.
ఇది నీచాతి నీచి పత్రిక కాన్సెప్ట్. ఇకపోతే ఏఐతో దేశంలో ఉద్యోగులకు పెనుముప్పు, వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు, ఏ రంగంలో అమెరికా అలవిమాలని పెట్టుబడులు, 2008 తరహా సంక్షోభానికి 20% వరకు అవకాశం, జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు, అనిశ్చితిలోను 7.4% జీడీపీ వృద్ధి రేటుకు అవకాశం, ఊబకాయం డిజిటల్ అడిక్షన్ అతిపెద్ద ఆరోగ్య ముప్పు, ఉప్పు తీపి నూనె పదార్థాలపై చట్టబద్ధ హెచ్చరికలు, 64.5 లక్షల కోట్ల విదేశీ మార్కెట్ నిల్వలు, కావాలంటే దాంతో విదేశీ అప్పు మొత్తం తీర్చొచ్చు అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే అమరావతి అవకాశాల గని అంటూ టాప్ 10 జీవన యోగ్య నగరాల్లో బెజవాడ, తిరుపతి తాజా ఆర్థిక సర్వే వాళ్ళది. ఆర్థిక పరంగా ప్రమాదకర స్థాయిలో ఏపీ 6 ఏళ్ల నుండి రెవెన్యూలోటే, ద్రవ్యోల్బణం తగ్గుముఖం, వ్యాపార వాతావరణం మెరుగు, బిజినెస్ రిఫార్మ్ ప్లాన్ అమలు, రిజిస్ట్రేషన్ భూ కేటాయింపులు వేగంగా, పర్యావరణ అనుమతులు, విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ బేస్, అకాల వర్షాలు విపత్తులతో తగ్గిన వరి దిగుబడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గోల్డ్ రష్ అంటూ బంగారం వెండి కొనుగోలుకు జనం పరుగు. పొద్దుటూరులో గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 185,500 అయితే గురువారం ఈ ధర గోల్డ్ బిస్కెట్ దొరకలేదు. ధర మరింత పెరుగుతుందనే బలమైన నమ్మకంతో గురువారం రాత్రి తులం బంగారం కోసం 2 లక్షల నుంచి 2.10 లక్షలు ఇచ్చి బుకింగ్ చేసుకున్నది తెలిసింది. జనవరి 1 10 గ్రాముల బంగారం 1.37 లక్షల నెల తిరక్క ముందే 1.85 లక్షలకు చేరింది. పొద్దుటూరులో బంగారు నగల కొనుగోలు పడిపోయింది. సగటున జరిగే లావాదేవీలు ఇప్పుడు 10% కూడా జరగడం లేదని అందరూ గోల్డ్ బిస్కెట్ కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నాను మార్కెట్ వర్గాలు తెలిపి ప్రస్తుతం బంగారు నగలు చేసే కార్మికులకు పని లేకుండా పోయింది. బంగారంతో పోలిస్తే వెండి ధర పట్టపగ్గాలు లేకుండా పరుగులు తీస్తుంది. దీంతో పొత్తరి కంటే వెండి కొనుగోలు ప్రాధాన్యం ఇస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బెంగళూరు విజయవాడ కారిడార్ 2027 కల్లా పూర్తి చేయాలన్నటువంటిది ఏదో నేషనల్ హైవేస్ అథారిటీకి మనం ఆదేశాలు ఇస్తున్నాం అన్నటువంటి కోణంలో అదేదో మనమే చేయిస్తున్నాం అన్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.